హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే మన బండి లోడ్ అయిపోయింది అనమాట. మనం రెగ్యులర్ నింపుతాం కదా రాయపడరు, ఇక్కడైతే లోడ్ అయిపోయింది. వీడికైతే 2 గంటలకైతే బుక్ తీసుకొచ్చి ఐడియా బొల్లారంలో అయితే అన్లోడ్ చేసినాం. అన్లోడ్ చేసి 1 డే తర్వాత మనకైతే లోడింగ్ అయితే బిల్కుల్ ఏం లేకుండే. మనం రెగ్యులర్ 3 ట్రిప్పుల నుంచి ఇది 3వ ట్రిప్ అనమాట. ఇళ్ళ నుంచి పోర్ట్ ఎత్తుకపోవడము ఎల్కోట విజయనగరం దగ్గర. అయితే మనకు డైరెక్ట్ పార్టీ ఫోన్ చేసి లోడ్ ఉంది వస్తావా అంటే సరే అని చెప్పేసి వచ్చేసిన. అసలు లోడింగ్ లేక ఎక్కడ బండ్లు అక్కడ ఆగినాయి. ఇవాళ 5వ తారీఖు అనమాట. ఈఎంఐ అయితే కట్టేసిన. ఈఎంఐకి అయితే సెట్ అయిపోయినాయి. ఇక లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇది విజయనగరం అని చెప్పినా కదా, మన పోయిన కంపెనీకి అనమాట. ఇక రెగ్యులర్ ఆడికే ఉంటుంది. కాకపోతే ఇది ఎమ్మటెమ్మటే ఆర్డర్ ఉంటే మనం ఎమ్మటే ఆంచి వైజాగ్ నుంచి బుక్ చేసుకొని ఇక్కడ కాల్ చేసేసి మళ్ళీ ఎమ్మటే లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం ఛాన్స్ ఉంటే, ఇది ఆర్డర్ వస్తే బండి బుక్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడైతే పట్ట అయితే ఇస్తుండు. ఇవి అనమాట బ్యాగులు, రాయి పౌడరు, పలుగు రాయి పౌడరు, ఇదే హైటు. ఈ పట్ట అయితే మైనం పట్ట, ఇద్దరు పట్టాలు దీన్ని. ఒక్కరికైతే లేవని అంత బరుగుంటుంది. మొత్తం నల్లగా అయిపోయింది బొగ్గు పడి అటు సైడు. వాటర్ ప్రూఫ్ పట్ట ఉంది, అది ఉంది. పట్ట కట్టేసుకొని ఇక పేపర్లుగా నెమ్మటి వస్తాయి. బయలుదేరిపోవడే, పోయి ఇంటికాడ ఆగేసి ఒకరోజు నెక్స్ట్ డే బయలుదేరదాం. మనకైతే బండి ఇడికెళ్ళి తీసి అక్కడ గేట్ దగ్గర పెట్టుకొని కట్టుకోమంటారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం బండి దిగబడుతుంది. మన పోయిన ట్రిప్లో బండి దిగబడుతుంది అనమాట. అందుకని అక్కడ పోయి కట్టుకోమని చెప్తారు. కొంచెం పట్ట వెనకకి వేసుకుంటే మనకు సైడ్ అవ్వబడుతుంది. దాని మించి ఇంకొకటి బొగ్గు పట్ట వేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే తాడు గుంజినప్పుడు ఇది ఉంది కదా రబ్బర్ పట్ట, దాని మీద ఇట్లా గుంజినప్పుడు టైట్ అయ్యి మొత్తం పెచ్చులు లెక్క వేస్తుంది అనమాట, చినిగిపోద్ది. అందుకని చినకుండా ఉన్న 3 పట్టాలు వేసేస్తే కథం. బండి అయితే జరిపినాం. సడన్గా ఒక్కసారి దిగబడ్డది అనమాట. ముందుకు జరుగుతాను కన్నా అసలు ఛాన్స్ లేదు. ఒక్కసారి దిగబడిపోయింది. ట్రై చేస్తున్నాం ఒక జేసీబీతోని అయితే కావట్లేదు. నైట్ అయిపోయింది బాగా. బండి అయితే ఘోరంగా దిగబడ్డది. జేసీబీ పెట్టి ట్రై చేసినాం, రూప్ కట్టినాం, అయినా వెళ్ళట్లేదు. మొత్తం మట్టి పచ్చిగా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో గుంటలతో మీరు చాలా ఘోరంగా దిగబడ్డది. క్లచ్ పెట్ల వాసన అయితే వస్తుందన్నమాట. బండి కొడుతుంటే మళ్ళీ క్లచ్ పెట్టి పోతే లేనిపోయిన పరిశాని అని చెప్పేసి ఇక మార్నింగ్ చూసుకుందాం అని చెప్పేసి ఇచ్చి పెట్టేసినాం అనమాట. అసలు మొత్తానికి ఇక్కడ పట్టు లేదు. మన ట్రిప్లో చూసారు కదా, అక్కడైతే ఘోరంగా దిగబడ్డది. ఆనే దిగబడుతుండే కొంచెం వెనక ముందు కానీ పోయి చక్క చేసుకొని వచ్చి జమ్మున ఒకసారి లాగించి నీటికి ఒకసారి ఘోరంగా దిగబడ్డదో. హౌసింగ్ కూడా కింద అయినది. ఎంత లోతు దిగబడ్డదో. సగం టైర్ దిగబడ్డది. హౌసింగ్ కూడా కింద అయినది చూడండి. మొన్న అట్నే దిగబడ్డది, ఇప్పుడు అట్నే దిగబడ్డది. చూడండి ఎంత లోతుగా వెళ్ళిపోయిందో. ఎంత కొట్టినా కదలట్లేదు బండి. లెక్క బట్టి కొట్టినా కానీ చూడండి కట్టర్ సక్కగా అయిపోయింది దెబ్బకి బేక్రాంకులు. బండి సిచ్యువేషన్ చూడండి. తినేసి అయితే పండుకుందాం. తినేసి పండుకొని ఇక మార్నింగ్ చూసుకున్నాం. ఇప్పుడు చీకట్లో మనం అయిపోతాయిపో చేసి కొట్టినా కూడా క్లచ్ పెట్లు కానీ ఇది కూడా హౌసింగ్ కానీ కూల పడితే లేనిపోయిన తలకాయ నొప్పి. మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక బండి అయితే తీసే ప్రయత్నం చేద్దాం. చూడండి నైట్ అయితే మంచిగా దిగబడ్డ దాపలే కదా, ఇప్పుడు క్లియర్ కాబట్టే చూడండి. ఇది డమ్మిలో పొజిషను, ఇది హౌసింగ్లో పొజిషను. ఛాన్స్ లేదు. మొత్తం కొడతా ఉంటే లోపలికి పోతా ఉంది బండి. హౌసింగ్ మొత్తం వాటర్ వచ్చేసినాయి. చూడండి ఎట్లా దిగబడ్డదో. సైలెన్సర్ కూడా కింద అన్నది, కూడా అన్నది. ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ చూడండి ఘోరంగా అయిపోయింది. అటు సైడ్ గుంట ఉండడం వల్ల ఇటు రావాల్సి వచ్చింది. ఈ గుంట ఉంది అందుకనే మనోడు ఇటు సైడ్ చెప్తే అయిపోతుండే. మనోడు ఇటు సైడ్ చెప్పకుండా అటెండ్ సైడ్ చెప్తే ఘోరంగా బంక ఉంది. మొత్తం చిలకలలో కట్టేది కంపెనీ. ముందర అయితే తిప్పేస్తున్నాం. ఇక్కడ రూప్ కట్టేసి గుంజేద్దాం. లోపల సీలా ఉంటుంది.
ఆ సీడకు రూపేజ్ ఉంటుంది కింద బంపర్ కడితే ఏమైందంటే బంపర్ ఇది వస్తే ఉపయోగం ఉండదు, స్టాండర్డ్ ఉండదు అనమాట. బంపర్ స్టాండర్డ్ ఉంటుంది కానీ దాంతో గుంటే ఉండదు. ఇది ఇప్పేసే లోపల టోచన్ ఉంటుంది, ఆ టోచన్ దాన్ని కట్టేసి గుంజి ట్రై చేద్దాం, వస్తుందేమో. లేకుంటే గుంట వల్లనే మొత్తం ఇక కొట్టే కొద్దీ అది జారిపోయింది బండి. ఇది చూడండి ఈగనే దిగబడిపోయినాయి, ఘోరంగా దిగబడదు బండి. రోజు ఒక బండి దిగబడుతూ ఉంటాయి ఇలా కంపెనీలో. మొత్తం ఆడ మొన్న ఒక బండి దిగబడ్డది, ఆడ దిగబడ్డది, ఆడ దిగబడ్డది. ఇక్కడ ఇలా కంపెనీలో ఒక 12 టైర్ ఉంటుంది, అది కానీ దిగబడుతుంది అంట. చూద్దాం మరి వెళ్తా వెళ్ళదా. దేవుని దయ వల్ల అయితే ఏం ఇబ్బంది లేకుండా వెళ్తే సరిపోతుంది. నైట్ మళ్ళీ వర్షం పడి దిమాగ్ ఖరాబ్ చేసి మొత్తం బురద బురద. మళ్ళీ ఒకసారి ట్రై చేసినాం, కొడతా ఉంటే ఊర పడుతూ ఉంది వాళ్ళకి. అసలు బండి కొంచెం కూడా యాక్షన్ లేదు ముందరికి వెనక కానీ. వెనక గుంజన రావట్లే, ముందు గుంజన రావట్లే. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. ఇంకో జేసీబీ పిలుచుకొస్తాను పోయారు, మరి చూద్దాం. ఇంకో జేసీబీ కూడా పెడితే వచ్చే అవకాశం ఉందా లేదా. మొత్తం ఏమైందంటే బంక మట్టి అది మొత్తం బంక పడుతుంది. అసలు బండి అయితే వెనక ముందుకి ఇట్లా జూల లెక్క కొట్టి తీద్దామన్నాం అన్నట్లే వెనక ముందు కదలట్లేదు. ఆన్నే టైర్లు తిరుగుతున్నాయి, అసలు మూమెంటే లేదు. కొడుతుంటే ఇంకా లోపలి దిగబడుతుంది తప్ప ముందుకైతే ఇంచుకున్నా కదలట్లేదు. వెనక కన్నా కొంచెం కొద్ది గొప్ప కదులుతుంది కానీ ముందుకు అసలే కదలట్లేదు. ఇది మొత్తం రేగడి మట్టి అంటారు కదా, మొత్తం చిలకలు అలా కట్టిర్రు అనమాట. ఇది మొత్తం దిమాగ్ ఖరాబ్ ఉంది. ఎంత కొట్టినా అసలు ఏది ఎప్పుడు ఇరుగుద్దా అని భయం అవుతుంది. చూడండి బండి అవతారం చూడండి. అసలు మొత్తం అటు సైడ్ మొత్తం గూలా పడిపోయి అమ్మ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఈ గుంట వల్ల నిన్న అటు రావాల్సి వచ్చింది. అన్నాడు కొంచెం సైడ్ కరెక్ట్గా చెప్తూ అయిపోతుండే. చూడండి ముందర టైర్ కాడ అసలు మొత్తం ఇటు సైడ్ మొత్తం సైలెన్సరే కింద అయినది. అంత ఘోరమైన పరిస్థితి. ఇదైతే ఇప్పేసినాం. ఇప్పుడు ఇంకో జేసీబీ వస్తే దీనికి కట్టేసి వెనక నుంచి ఒకటి దొబ్బుతూ ఉంటుంది, ముందర నుంచి దానికి రూప్ వేసి గుంజుదాం. ఎట్టనైనా బండి తీయాలి. రూప్ అయితే తెగిపోయింది. ఇంకొక రూప్ ఉందన్నమాట, అది వేసి చూద్దాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బండి తీసేటప్పుడు వీడియో తీసానికి అయితే ఛాన్స్ అయితే లేదన్నమాట. గుంజినా వెనక గుంజినా ముందు గుంజినా ఎట్లా చేసినా కానీ బండి అయితే వెళ్ళట్లేదు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. బండి ఇప్పుడు అన్లోడ్ చేయాలి తప్పదిగా. చూద్దాం ఏమవుతుంది ఏమో అర్థం కావట్లేదు. బండి అయితే అసలు వెళ్ళట్లేదు. వెనక నుంచి 2 దొబ్బుతున్నాయి అన్నమాట ముందుకి. ఎంత ట్రై చేసినా మొత్తం రూపులే తెగిపోతున్నాయి. 3-4 గంటలు అయితే పడుతుంది అడుగట్టి ఇటుగట్టి. ఇట్లా కాదు కానీ అల్లుడు రాళ్ళు వేసినాం, ఏది వేసినా రావట్లేదు. మొత్తం పగబడిపోయింది. చూడండి ఎంత రోజు దిగబడి. అన్న అల్లుడు చేయించుకుంటలే, అన్న అల్లుడు చేయించుకుంటలే. మొత్తం దిగబడ్డది, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అర్థం కాలేదు. కాల్ చేపిస్తా. ఇంత గట్టి గుంజినాకన్నా ఇక రాకుంటే ఏం చేస్తామన్నా. ఇక మాలైతే అన్లోడ్ చేస్తుర్రు. జేసీబీ దిగబడ్డా చూడండి, జేసీబీ టైర్లు తిరుగుతున్నాయి. మొత్తం పొలాలు అన్నమాట, పొలాలలో ఉంది. జేసీబీ దిగబడుతున్నట్టు ఇక అర్థం చేసుకోండి బండి ఏ విధంగా ఇది అవుతుందో.
గాయస్ మొత్తానికైతే బండి అయితే బయటకు అయితే వచ్చేసింది. చాలా సేపు తర్వాత అసలు 2 జేసీబీలు పెట్టినా వెళ్ళలేకుండే వెనక ముందు గుట్టి బండి ఎప్పుడు ఏ పార్టీ ఇరిపోద్ది అనే టెన్షన్ గుండెలో. క్లచ్ పెట్టి పోయినా కానీ హౌసింగ్ పోయినా కానీ ఏదైనా సంథింగ్ ఇరిగినా కానీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలంటే అంత ప్రాబ్లం ఫేస్ చేయాలి. అసలు ఇట్లా అవుతుందని అనుకోలే. మొత్తం సైలెన్సరే కింది కానీ మట్టిలా అసలు చాలా ఘోరంగా దిగబడ్డది. మీకు చూపిద్దాను లోపల ఇక్కడ దిగబడ్డది అచ్చులు చూపిద్దాను చూడండి. మొత్తం ఈ ఏరియాలోనే అయితే దిగబడ్డది అనమాట. ఈంచాడు దాకా మొత్తం మట్టి మొత్తం మెత్తగా ఉంది. అండ్ ఇటు గుంట ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అయింది. కంపెనీ అయిన సపోర్టు దానివల్ల అయితే బండి అయితే బయటికి వెళ్ళింది. అక్కడ ఎర్ర షర్ట్ వేసుకొని పోతుండగా ఈ కంపెనీ అయినా అనమాట ఇలా వర్క్ చేసేట ఆయన సూపర్వైజరు చాలా సపోర్ట్ ఇచ్చిండు అనమాట. మొత్తానికైతే బండి అయితే వెళ్ళింది. వీడికి వచ్చిన దాకా టైర్లు తిరుగుతున్నాయి. టైర్లకు అనేది పట్ట అనేది దొరకట్లేదు, ఓన్లీ తిరుగుతున్నాయి అంతే. ఆ జేసీబీ సపోర్ట్తో వెనక నుంచి ముందు నుంచి కొంచెం చేసి అయితే బండి అయితే మనకైతే బండి అయితే సేఫ్గా అయితే బయటికి వెళ్ళింది. అసలు టెన్షన్ ఉండే సంథింగ్ పుట్టుకునేదాన్ని ఇరుగుతుంది. అసలు పెట్టుకునేంత పరిస్థితి కన్నా లేదు. ఫుల్లా నేను కట్టేసిన అసలు బండి చూడండి ఎంత లోతుగా దిగబడ్డదో చూడండి. సగం టైర్ దాకా ఈడు దాకా మునిగిపోయింది మినిమం. ఈ సైలెన్సర్ అయితే అసలు మొత్తం కింద అన్నది. అసలు నా పానం అయితే అలా ఆడుతుంది బండి కొడుతుంటే. అలా ఎప్పుడు ఎదుగుతుందో తెలియదు. ముందర టైర్ చూడండి ఎట్లా ఉందో. చూడండి మొత్తం మునిగిపోయింది. ఓన్లీ ఇడికే ఉంది ఖాళీ. మన బండి ఇంత హైట్ ఉంటుంది కదా, అసలు కాలు పెట్టి ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇట్లా పైకి ఎక్కాలంటే అసలుది పైనుంచి కిందికి డైరెక్ట్గా దిగిపోతున్నాం. అంత దిగబడదు అనమాట. ఈ కింది పంపర్ అయితే మొత్తానికి అలా ఇరుక్కపోయింది మట్టిలా. పొద్దుగాల ఇది ఇప్పేసి ఉండే. ఇది ఇప్పి 2 జేసీబీలు పెట్టినా కాలేదు. అన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు జర్ర నాకైతే టెన్షన్ అయితే ఫ్రీ అయిందనమాట. ఎట్టెళ్ళాలి బండి ఎట్టెళ్ళాలి మొత్తం ఘోరంగా దిగబడ్డది. అసలు లైవ్లో చూపించింది. అసలు మన ఈ బెల్ట్ క్యాంకులు కానీ అన్ని చేసి దీన్ని కట్టేసి అయితే గుంజిన అనమాట. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బండి దిగబడ్డప్పుడు ఎక్సెల్కి కానీ ఈ బంపర్లకు ఆడేసినా కానీ వేస్ట్ అనమాట. ఇరుగా అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైనా దానికి వేయాలి. దానికి వేస్తే సేఫ్గా ఉంటుంది. గుంజుతానికంటే లేచినట్టు వస్తుంది అనమాట. ఇక చాలా దళ లోడ్ చేసుకుందాం. ఆల్రెడీ సగం లోడ్ ఉంది, సగం అయితే అన్లోడ్ చేసారు. మళ్ళీ లోడ్ చేస్తారు. రోడ్ ఎక్కితే మనకైతే టెన్షన్ అయితే ఫ్రీ అవుతుంది. ఇప్పటికైనా చాలా టెన్షన్ ఫ్రీ. గాయస్ నైట్ అయిపోయింది అనమాట. లోడింగ్ అయితే కంప్లీట్ అవ్వనీకి అయితే వచ్చింది. ఇక మన వెనక పడుతుంది కదా ఈ అన్న అనమాట. మనకి చాలునే ఉంది. లాస్ట్లో ఈ జేసీబీతో తీసుకొచ్చి వేసారు అనమాట. ఇదొక ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక బండి అయితే గేట్ దగ్గరనే ఉందన్నమాట. చాలా ఇబ్బంది అయిపోయింది అందరికీ. పాపం ఇలా డబల్ అయిపోయింది పనీలకి. దగ్గరలో పడ్డది చూడండి. ఇదొకటి వేస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంచు అయితే సగం అయితే తాడు కట్టేసినాం. వెనకాల సరి చేసుకొని 2 తాళ్ళు తీసి ఫస్ట్ కాంటా పెట్టుకొని ఇక్కడికి బయలుదేరదాం. ఇంత కష్టపడ్డందుకైతే మొత్తానికైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ నెట్ అనమాట. డోర్ వేసుకొని పట్ట కట్టుకొని బయలుదేరదాం. ఇంత కష్టపడ్డాము. బండి అయిపోతే మళ్ళీ అదొక నర్వస్ ఉంటుంది. రాంతి నిమ్మలంగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. తర్వాత చూడండి డోర్ అయితే ఇక్కడ బెండ్ అయిపోయింది. నైట్ టైంలో అంత గేమ్ ఆపడంటే మొత్తం ఇక్కడ వేసి ఇట్లా గుద్దుకుంది అనమాట. దీనికి మొత్తం బెండ్ అయిపోయి డోర్ అసలు పట్టట్లేదు. విడగానే మొత్తం ఇదైపోయింది. నెట్టి ఇక్కడ మొత్తం ఉతకపోయింది. అండ్ ఈ జాలి ఇరిగింది, బెండ్ అయింది. బ్రేక్ లైట్ మొత్తం పగిలిపోయి మొత్తం నెంబర్ ప్లేట్ అనేది పైకి లేచింది అనమాట. వెనక డ్యామేజ్ ఇది. డోర్ అయితే ఘోరంగా బెండ్ అయింది, పట్టట్లేదు. దీన్ని చేపియాలి. ముందుకు జరిగిపోయింది మొత్తం. ఇంత లోపలికి మొత్తం ఇది పగిలిపోయింది చూడండి. ఇది ఒక ట్రిప్ పెట్టిన అట్లా పోయి మొత్తం బండి వర్క్ అయితే చేపియాలి. ఇక దాన్ని వెనక 2 తాళ్ళు వేసుకొని అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇంచ్ అయితే బయలుదేరాలి. చూడండి రోడ్ ఎలా ఉందో. మొత్తం ఇదే రోడ్ అనమాట. సైడ్లు ఎటు జరిగినా కానీ బండి అయితే మాత్రం సింపుల్గా దిగబడిపోద్ది. మొత్తం చెట్లు చూడండి. అసలు బండికే తగులుతుంది. సైడ్ మీద అలా తగులుతున్నాయి చెట్లు వచ్చేసి. ఇక రోడ్ ఎక్కిందాక ఇక టెన్షనే. మొత్తం చిలకల పోయే బాట ఇది. బాట అయితే చాలా ఘోరంగా ఉంది. వర్షాకాలం ఇదే టెన్షను. ఇవాళ నాకైతే పానం వెళ్ళిపోయింది బండి పరిస్థితి చూస్తే అయితే. నేను అసలు బండికి చిన్న ఇదిరా అని కూడా చూసుకుంటే ఒక్కసారి అట్లా దిగబడి అసలు ఫస్ట్ టైం నా చేతులు అట్లా బండి దిగవడం. వర్షం పడుంది. మన చేతులు అయితే సిచ్యువేషన్ ఏం లేకుండే. రోడ్ అయితే ఎక్దాం. కాంటా పెట్టుకొని బిల్లులుగా రెడీ అయినాయి. టన్నేజ్ ఎంత వచ్చిందో వేస్తారు. స్పాట్లో వెళ్ళిపోవడే. డీజిల్ కొట్టించుకొని బయలుదేరదాం. బిల్లులు తీసుకొని అయితే బయలుదేరినాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే దేవరకొండ దగ్గర ఉన్నాం.
చక్కగా దేవరకొండ, మల్లెపల్లి, నల్గొండ అట్లా నెకరికల్ అయితే ఎక్కిద్దాం అనమాట. ఇక మనోడు అయితే ఇప్పుడు నవ్వుముఖం వచ్చేసింది. అంతసేపు చాలా రిస్క్ చేసిండు మనోడు, కానీ చాలా కష్టపడ్డాడు. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లేట్ అవుతున్నాయని కామెంట్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే బండి తోలుకునేది అంత మెయింటెనెన్స్ అంతా చూసుకొని వీడియో నేనే తీసుకోవాలి, నేనే షూట్ చేసుకోవాలి. మనకి వీడియో షూట్ చేయమని ఇస్తే అటు ఇటు డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అందుకనే లేట్ అవుతున్నాయి. ఇటు బండి తోలుకోవాలి కదా, చాలా ఇబ్బంది అనమాట. అందుకని చెప్పేసి ఇది అవుతుంది. ఇంకా మంచిగా తీస్తానికైతే ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. వైజాగ్ పోర్ట్లాగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.